బట్ ఏంటంటే ఆ భయం నాకు కూడా ఉంది. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్కి వచ్చాం. ఆ థంబ్నెయిల్స్ కూడా చూసాడంటే మాత్రం నాకు ఊరేస్తారు. గోడకు తగిలించిన ఫోటోని తీసినందుకే ఆడు చచ్చిపోయాడంటే ఇంక మనం ఎన్ని వీడియోస్ చేసామంటే ఆ కిమ్మ మొహం మడతేసేలా గట్ట మడతేసామంటే మనల్ని మడత పెట్టేస్తారు. అంటే నాకే చదువుతుంది, రే బాబు వాడు చాలా సీరియస్గా ఉండిద్ది, నువ్వు అర్థం చేసుకో అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కంక్లూజన్ ఏంటంటే హే గైస్, ఎలా ఉన్నారు? సో రీసెంట్గా కిమ్మో పెట్టిన కొత్త రిసార్ట్ గురించి ఒక వీడియో చేశాను. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే ఆ వీడియో లాస్ట్లో చెప్పా, నాకు నార్త్ కొరియా వెళ్ళాలని ఉంది, ఖచ్చితంగా నార్త్ కొరియాని విజిట్ చేస్తాను అది ఇది అని చెప్పాను. సీరియస్గా అది అంటే అది జోక్గా చెప్పలేదు, సీరియస్గానే మనకి నార్త్ కొరియా వెళ్ళాలి అని పెద్ద కోరిక ఉందన్నమాట. ఎందుకంటే కిమ్మో మీద నార్త్ కొరియా మీద మనం చేసిన వీడియోలు ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు, ఆ క్రెడిట్ మందే. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉండిద్ది మనం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా అప్లై చేయొచ్చు అని, కానీ ఎందుకులే అని అప్లై చేయలేదు. బట్ బేసిక్గా ఏంటంటే మనకి నార్త్ కొరియా వెళ్ళాలని ఇంట్రెస్ట్ అయితే మాత్రం బాగుందనమాట. సో ఆ విషయం నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. కాకపోతే చాలామంది మన ఫాలోవర్స్ ఏంటంటే, బ్రో నార్త్ కొరియా వెళ్ళొద్దు, తిరిగి వస్తావో లేదో తెలియదు అది ఇదని చాలా కామెంట్స్ చేశారు. బేసిక్గా మనకి నార్త్ కొరియా కిమ్మో గురించి మనకు తెలిసినంత ఎవరో తెలిసి చెప్పండి. బట్ ఏంటంటే ఆ భయం నాకు కూడా ఉంది, వెళ్తే తిరిగి వస్తానా లేదా అనే భయం నాకు కూడా చాలా ఉందన్నమాట. రీసెంట్గా ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్పాడు అనమాట. అదేంటంటే విమానంలో పైకి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలంట, సేఫ్గా కిందకి రావాలంటే అదృష్టం ఉండాలంట. సేమ్ అలాగే నార్త్ కొరియా వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి, కానీ సేఫ్గా రిటర్న్ అవ్వాలంటే అదృష్టం ఖచ్చితంగా ఉండాలి. అందుకే చాట్ జీపీటీని అడుగుదాం అనుకుంటున్నాం. చాట్ జీపీటీ నిజంగా మనం నార్త్ కొరియా వెళ్ళటం సేఫా కాదా అనేది చాట్ జీపీటీని అడుగుతాను. ఇప్పుడు దాని రెస్పాన్స్ ఏంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. బట్ ముందు అసలు మనం చాట్ జీపీటీకి తెలుసా లేదా అని తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ డూ యూ నో క్రాంతి వ్లాగర్ అని కొట్టాను. Yes, I found information on Kranti Vlogger, whose real name is Kranti Kumar Bonigala. So YouTube channel, he runs a popular channel called Kranti Vlogger with around 1.3 million subscribers ఉన్నారు, 260 million total views ఉన్నాయి అని చెప్పింది. మన కంటెంట్ ఫోకస్ వచ్చేసి ప్రొడ్యూసెస్ ఇన్ఫర్మేటివ్ తెలుగు వీడియోస్ కవరింగ్ సైన్స్, హిస్టరీ, పాలిటిక్స్, జియో పాలిటిక్స్, మిస్టరీ అండ్ కామెంటరీ. సో బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట్ ఇన్ఫోసిస్, ఫార్మర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, యోగి వేమన యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివాడు అని ఉంది. ఒరిజినల్ ఫ్రమ్ చీరాల, ఆంధ్రప్రదేశ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పించాడమ్మా. January 15th, 1988 అంట. ఎవరో వెబ్సైట్లో అది పెట్టారు, మనోడు ఆ వెబ్సైట్లో తీసుకొని చెప్పాడు. కానీ మనది 1988 కాదు, మా అక్క కూడా పుట్టలేదు అప్పుడు. సో అది తప్పు. సో అచీవ్మెంట్స్ వచ్చేసి అప్లోడెడ్ నియర్లీ 1000 వీడియోస్ కరెక్టే, యావరేజ్ అరౌండ్ 7000 లైక్స్ పర్ వీడియో, హైయెస్ట్ ఎంగేజ్మెంట్ అంటే 5% ఎంగేజ్మెంట్ రేట్ విచ్ ఈజ్ స్ట్రాంగ్ ఫర్ ఈస్ కేటగిరీ, అది మామూలుగా ఉండదు. సో అడిషనల్ వెంచర్స్ వచ్చేసి రన్స్ ఏ కోర్స్ కంటెంట్ ఈస్ కింగ్ ఇన్ తెలుగు, టీచింగ్, కంటెంట్ క్రియేషన్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్. మీలో చాలా మందికి కూడా తెలిసి ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం యూట్యూబ్ కోర్సు కూడా లాంచ్ చేయబోతున్నాం అని చాలా వీడియోస్లో చెప్పాను కదా. సో ఈ మంత్ 20th లోపల ఆ యూట్యూబ్ కోర్స్ అనేది లాంచ్ చేస్తానమాట. కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఆ గూగుల్ ఫామ్ ఒకటి ఇస్తాను. ఇన్ కేస్ మీకు ఆ కోర్స్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫామ్ని ఫిల్ చేసేయండి. మనం లాంచ్ చేసిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటే ఇగ్నోర్ చేసేయండి. అండ్ సెకండ్ ఛానల్లో క్రాంతి వ్లాగర్ అన్ఫిల్టర్డ్ గురించి చెప్పాడు. రెప్యుటేషన్ అండ్ స్టైల్, హిస్ వీడియోస్ గెయిన్ స్ట్రాంగ్ ట్రాక్షన్, సమ్ పోస్టింగ్స్ పుల్ 100K ప్లస్ వ్యూస్ విత్ ఇన్ డేస్, ఎస్పెషల్లీ కవరింగ్ జియో పాలిటిక్స్ అప్డేట్స్, నోన్ ఫర్ క్లియర్ స్క్రిప్టింగ్ అండ్ ఎంగేజింగ్ ప్రెజెంటేషన్, అండ్ హీ రిసీవ్డ్ అవార్డ్స్ ఫర్ కంటెంట్ క్రియేషన్. ఎస్, ఇక్కడ ఉంటే అవార్డ్స్ ఆల్రెడీ మీరు చాలాసార్లు చూసుంటారు. సమ్మరీ ఏంటంటే క్రాంతి వ్లాగర్ ఈజ్ ఏ రెస్పెక్టెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ తెలుగు వ్లాగర్ అండ్ ఎడ్యుకేటర్. హిస్ కంటెంట్ ఈజ్ వెల్ రీసెర్చ్డ్ typically in Telugu and he builds a strong community around educational videos. Beyond YouTube, he provides training to aspiring content creators through paid courses. ఇందాక చెప్పినాయి. సో అదనమాట. సో ఇదోకే, మన గురించి చాట్ జీపీటీకి తెలుసని ఇదంతా చూసిన తర్వాత అర్థమైంది. సో ఇప్పుడు అడిగా, డూ యూ అవేర్ ఆఫ్ హిస్ వీడియోస్ అబౌట్ కిమ్ జాంగ్ యున్, అంటే మనం చేసిన కిమ్ జాంగ్ యున్ వీడియోస్ గురించి తెలుసా అని అడిగాను. దానికి అదేం ఆన్సర్ ఇచ్చిందంటే, క్రాంతి వ్లాగర్ హ్యాస్ క్రియేటెడ్ మల్టిపుల్ వీడియోస్ అబౌట్ కిమ్ జాంగ్ యున్ అండ్ నార్త్ కొరియా అని కొన్ని వీడియోస్ చెప్పి, నోటబుల్ వీడియోస్, ఏ డే ఇన్ ది లైఫ్ ఆఫ్ కిమ్ జాంగ్ యున్ ఓపెన్ డే న్యూ రిసార్ట్ అంటే లాస్ట్ టైం పెట్టింది, అట్లా కొన్ని వీడియోస్ చెప్పింది అనమాట. కంటెంట్ స్టైల్ అండ్ అప్రోచ్ వచ్చేసి తెలుగు నరేషన్ విత్ ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్, మిక్సెస్ ఫ్యాక్ట్స్, విజువల్స్ అండ్ అకేషనల్లీ హ్యూమర్ ఆర్ తెలుగు కల్చరల్ రెఫరెన్సెస్.
తెలుసు కదా, మనది కొంచెం ఇన్ఫర్టైన్మెంట్ కదా, మనం ఇన్ఫర్మేషన్తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాం. సో యూజెస్ క్యాచీ థంబ్నెయిల్ అది తెలిసిందే. హీ స్టోన్ ఈజ్ జనరలీ ఇన్ఫర్మేటివ్ ఎట్ ఎంటర్టైనింగ్, ఎయిమింగ్ టు ఎడ్యుకేట్ వ్యూవర్స్ అబౌట్ నార్త్ కొరియా పాలిటిక్స్, టెక్నాలజీ, పర్సనల్ లైఫ్ అండ్ ఎసెంట్రిసిటీస్ వైల్ కీపింగ్ థింగ్స్ లైవ్లీ. సో బేసిక్గా సమ్మరీ ఏంటంటే, అవును కిమ్ జాంగ్ యున్ గురించి చాలా వెల్ రిసీవ్డ్ వీడియోస్ చేశాడు డిఫరెంట్ యాంగిల్స్ గురించి అని. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్కి వచ్చాం. అసలు నార్త్ కొరియా విజిట్ చేయటం సేఫా కాదా అని. నౌ టెల్ మీ, ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ హిమ్ టు విజిట్ నార్త్ కొరియా? సింపుల్గా చెప్పింది చూడు, ఫర్ క్రాంతి వ్లాగర్ విజిటింగ్ నార్త్ కొరియా ఈజ్ నాట్ సేఫ్. సో చాట్ జీపీటీ అయితే నేను నార్త్ కొరియా వెళ్ళొద్దని చెప్తుంది, ఎస్పెషల్లీ కన్సిడరింగ్ హిస్ బ్యాక్గ్రౌండ్ అండ్ కంటెంట్ స్టైల్. హీర్ ఈజ్ ఏ డైరెక్ట్ అసెస్మెంట్ టైలర్ టు హిమ్. అంటే ఎందుకు వెళ్ళకూడదని చెప్తుంది. వై ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ క్రాంతి వ్లాగర్ టు విజిట్ నార్త్ కొరియా? హీ హ్యాస్ ఆల్రెడీ పబ్లిష్డ్ వీడియోస్ ఆన్ కిమ్ జాంగ్ యున్. క్రాంతి వ్లాగర్ హ్యాస్ పబ్లికలీ పోస్టెడ్ మల్టిపుల్ critical and investigative videos on Kim Jong-un lifestyle, North Korean defectors, secret train movements, the regime's extreme control and propaganda. అంటే మనం వాళ్ళు ఏదైతే చూపించకూడదు అనుకుంటామో దానికి సంబంధించి మొత్తం వీడియోస్ మనం పబ్లిక్గా పోస్ట్ చేసామని చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నార్త్ కొరియా ఈజ్ notorious for targeting foreign nationals, especially those who have published content that could be seen as disrespectful or revealing. అంటే అర్థమైంది కదా, ఫారిన్ నేషనల్స్ని బాగా టార్గెట్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే, డిస్రెస్పెక్ట్ఫుల్గా చేసి ఉంటారు. మనం కిమ్మావని వాళ్ళు దేవుళ్ళలాగా చూస్తే మనం కిమ్మావ్ అంటాం. ఆ థంబ్నెయిల్స్ కూడా చూసాడంటే మాత్రం నాకు ఊరేస్తారు, నార్త్ కొరియాలో ఖచ్చితంగా ఊరేస్తారు. సో అది చెప్తుంది. ఈవెన్ ఇఫ్ దోస్ వీడియోస్ ఆర్ ఇన్ తెలుగు, అంటే చాలామంది అడుగుతారు, బ్రో ఒకవేళ నీ వీడియోస్ వాళ్ళు చూస్తే ఏంటంటే, బేసిక్ ఏంటంటే వాళ్ళకి తెలుగు రాదు కదా, పెద్ద పట్టించుకోరలే అనుకొని మనం అనుకుంటాం. బట్ చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే, ఈవెన్ ఇఫ్ దోస్ వీడియోస్ ఆర్ ఇన్ తెలుగు, అవి తెలుగులో ఉన్నా కానీ ది డిపిఆర్కే అంటే డెమోక్రటిక్ పీపుల్ రిపబ్లిక్ కొరియా అనమాట. అంటే డెమోక్రసీ ఉండదు కానీ అట్లా పేరు పెట్టుకున్నాడు. హ్యాస్ సొఫిస్టికేటెడ్ మానిటరింగ్ సిస్టమ్స్ అండ్ ఫారినర్స్ ఆర్ స్క్రీన్డ్ థరోలీ ఎట్ ఎంట్రీ. అంటే వాళ్ళకి మంచి మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళు ఎంట్రీ దగ్గరే వాళ్ళని బాగా తరోగా చెక్ చేస్తారనమాట. అండ్ సెకండ్ ఏం చెప్పాడంటే, హీఈస్ ఏ వ్లాగర్ అండ్ దట్ ఎలోన్ ఈజ్ ఏ రెడ్ ఫ్లాగ్. అంటే మనం వీడియోస్ చేసి పెడతాం కదా, అదే పెద్ద రెడ్ ఫ్లాగ్ అని చెప్తుంది. క్రాంతిస్ జాబ్ ఇన్వాల్వింగ్ ఫిల్మింగ్, కామెంటరీ అండ్ ఎక్స్ప్రెసింగ్ ఒపీనియన్స్ యాక్టివిటీస్ స్ట్రిక్ట్లీ కంట్రోల్డ్ ఆర్ అవుట్ రైటెడ్ బ్యాన్ ఇన్ నార్త్ కొరియా. అంటే బేసిక్గా ఇక్కడ నేను చేసే పనులన్నీ నార్త్ కొరియాలో కంప్లీట్గా కంట్రోల్డ్ అండ్ బ్యాండ్ అనమాట, అవుట్ రైట్ బ్యాండ్. సో అలాంటి అక్కడ చేయకూడదు. వ్లాగర్స్ కెనాట్ రికార్డ్ ఫ్రీలీ, అంటే మనం ఇక్కడ రికార్డ్ చేసినట్టు అక్కడ ఫ్రీగా రికార్డ్ చేయలేం. డూయింగ్ సో వితౌట్ అప్రూవల్ కెన్ లీడ్ టు డిటెన్షన్, కాన్ఫిస్కేషన్ ఆఫ్ గేర్ ఆర్ ఫోర్స్డ్ అపాలజీస్. అంటే ఒకవేళ మనం అలాంటి ఏమన్నా అప్రూవల్ లేకుండా ఏమైనా తీస్తే మాటికి డిటెన్షన్ అంటే తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. మన ఈ కెమెరాలు ఏమవుతానో అవన్నీ తీసుకుంటారు. కొన్నిసార్లు ఫోర్స్ చేసి అపాలజీస్ సారీ చెప్పిస్తారు. బట్ నేను అనుకోవటం ఏంటంటే, ఈ అపాలజీస్ ఉండవు, డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్రెజెంట్ క్యాంప్లో పడేస్తాడు. సో ఇంకోటి ఏంటంటే, నార్త్ కొరియాస్ హిస్టరీ ఆఫ్ అరెస్టింగ్ ఫారినర్స్. పీపుల్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఫర్ ఫార్ లెస్, ఇంక్లూడింగ్ లీవింగ్ ఏ బైబుల్ ఇన్ ఏ హోటల్. అంటే హోటల్లో ఒక బైబుల్ వదిలేసినందుకు అరెస్ట్ చేశారంట. మేకింగ్ జోక్స్ అబౌట్ రెజ్యూమ్, అంటే వాళ్ళ వంశం గురించి జోక్స్ వేసినందుకు. టేకింగ్ అనాథరైజ్డ్ ఫొటోస్ ఆఫ్ మిలిటరీ ఆబ్జెక్ట్స్, అంటే కనిపించిన దానివల్ల ఫోటో తీసావంటే అరెస్ట్ చేసేస్తారు. ఇఫ్ నార్త్ కొరియన్ అథారిటీస్ రికగ్నైజ్ క్రాంతి ఫ్రమ్ యూట్యూబ్, ఈవెన్ ప్రీవియస్ కంటెంట్ కుడ్ బి యూజ్డ్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ హాస్టైల్ ఇంటెంట్. నన్ను కనుక వాళ్ళు నార్త్ కొరియన్ అథారిటీస్ కనుక గుర్తుపట్టారంటే, అప్పుడు దిగిపోయినా మనం ఎప్పుడూ చేసినా కానీ అది చాలు మనల్ని బొక్కలు వేయటానికి. సో ఇండియన్ సిటిజన్స్ హ్యావ్ నో రియల్ ప్రొటెక్షన్ దేర్. సో ఇది బేసిక్గా ఏదంటే, కాకపోతే రీసెంట్గానే మన ఇండియన్ ఎంబసీని అక్కడ స్టార్ట్ చేశారు కదా, నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. ఇండియా డజంట్ హ్యావ్ ఎన్ యాక్టివ్ ఎంబసీ ఇన్ ప్యోంగ్యాంగ్. ఇన్ కేస్ ఆఫ్ అరెస్ట్ ఆర్ ట్రబుల్, కన్సులర్ సపోర్ట్ ఈజ్ మినిమల్ టు నాన్ ఎగ్జిస్టెంట్. సో బేసిక్గా ఏంటంటే, ఆల్రెడీ ఎంబసీ ఉంది కాబట్టి ఈ పాయింట్ అంత వ్యాలిడ్ కాకపోవచ్చు మేబీ, కానీ చెప్పలేం. ఈవెన్ పవర్ఫుల్ నేషన్స్ లైక్ యూఎస్ అండ్ కెనడా హ్యావ్ స్ట్రగుల్ టు నెగోషియేట్ ఫర్ ది రిలీజ్ ఆఫ్ దేర్ సిటిజన్స్. సో బేసిక్గా మీకు ఒక స్టోరీ తెలుసు కదా, ఓటన్ ఓంబియరో సంథింగ్ మనోడి పేరు ఏదో ఉండిద్ది, యూఎస్ స్టూడెంట్ అనమాట. నార్త్ కొరియాకి టూర్కి వెళ్ళాడు. మనోడు ఏం చేశాడంటే, హోటల్లో ఒక ప్రాపగండా ఫోటో ఉంటే గోడకు తలిచి దాన్ని జస్ట్ తీసాడు. ఏం చేయాలి, జస్ట్ తీసాడు, అంటే దొంగిలించాడు. వాళ్ళ భాషలో చెప్పాలంటే దొంగిలించాడు. సో ఇంకా ఆయన అరెస్ట్ చేశారనమాట. వాడు పాపం ఏడుస్తూ, దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. మనోడు ఏడుస్తా, నేను సారీ చెప్తున్నాను, డిపిఆర్కేకి సారీ చెప్తున్నాను, దయచేసి నన్ను వదిలేయండి అని చాలా వేడుకున్నాడు అనమాట. కానీ ఆయన వదిలిపెట్టల.
అంటే అమెరికా వాడైనా కానీ అమెరికా అంటే పడదు కాబట్టి అది బేసిక్గా సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెద్దగా ఉండదు. మనోడిని అమెరికా తీసుకొచ్చారు కానీ అమెరికా రంగంలో చచ్చిపోయాడు. అప్పుడు కానీ చిత్రహింసలు టార్చర్ పెట్టి గందరగోళం చేసి వాడిని స్ట్రెచ్చర్ మీదే తీసుకెళ్లారు. అమెరికా కూడా స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి అప్పుడు అమెరికా వెళ్ళిన తర్వాత చచ్చిపోయాడు అనమాట. అంటే జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న ఫోటో గోడకు తగిలించిన ఫోటోని తీసినందుకే ఆడు చచ్చిపోయాడంటే ఇంక మనం ఎన్ని వీడియోస్ చేసామంటే ఈ గరుడ పురాణంలో శిక్షలు ఉంటాయి కదా, అవన్నీ కిమ్మా వేస్తాడు, దాంట్లో తిరిగే లేదు. సో అది చాలా డేంజరస్. సో ఈవెన్ ఎంట్రీ ఈజ్ అన్లైక్లీ. అంటే ఏం చెప్తున్నాడంటే అసలు ఎంటర్ అవడమే కష్టం అని చెప్తున్నాడు. ఇఫ్ క్రాంతి అప్లైస్ ఫర్ ఏ నార్త్ కొరియన్ వీసా దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ హీ విల్ బి ఫ్లాగ్ డ్యూరింగ్ ది బ్యాక్గ్రౌండ్ చెక్ డ్యూ టు హీజ్ ఆన్లైన్ ప్రెజెన్స్. అంటే మన యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, కీవర్డ్స్ ఇన్ హీజ్ కంటెంట్. ఫర్ ఇప్పుడు యూట్యూబ్లో మనం కీవర్డ్స్ ట్యాగ్స్ కీవర్డ్స్ పెడతాం కదా, వాడు చెక్ చేసాడు అనుకోండి, కిమ్ జాంగ్ ఇన్ వచ్చింది, కిమ్మా వచ్చింది, నార్త్ కొరియా వచ్చింది, ప్రెజెంట్ క్యాంప్ వచ్చింది, ప్లెజర్ స్క్వాడ్ వచ్చింది, ఇలా గందరగోళం వస్తాయి కాబట్టి ఎంట్రీలోనే ఆపేస్తారని చెప్తుంది. ఈవెన్ అప్రూవ్డ్ ట్రావెల్ ఈజ్ హైలీ సూపర్వైజ్డ్ అండ్ ఎనీ డీవియేషన్ ఈజ్ కన్సిడర్డ్ ఏ థ్రెట్ టు స్టేట్ సెక్యూరిటీ. ఇన్ కేస్ నా వీసా అప్రూవ్ చేసినా కానీ నాకు ఫుల్ సర్వైలెన్స్లో పెడతారనమాట నన్ను. అంటే ఎప్పుడు నన్ను నాతో పాటు ఒక ఇద్దరిని ముగ్గురిని పక్కన పెడతారు, వాళ్ళని గమనిస్తూ ఉంటారు. సో ఇట్లా సర్వైలెన్స్ ఉండిద్దని చెబుతున్నాడు. ఎనీ డీవియేషన్ ఈజ్ కన్సిడర్డ్ ఏ థ్రెట్ టు స్టేట్ సెక్యూరిటీ. అంటే వాళ్ళు చెప్పినవి కాకుండా ఏమన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకేం తెలియదు కదా అక్కడ ఏది తీయాలో ఏది తీయకూడదు, వాడు పర్మిషన్ లేకుండా గబక్కన మనం ఏమన్నా మిలిటరీకి సంబంధించిన ఫోటో కానీ ఏమన్నా తీసామంటే కథం. సో ఫైనల్ వెర్డిక్ట్ ఏం చెప్తుందంటే, నో ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ సేఫ్ ఫర్ క్రాంతి వ్లాగర్ టు విజిట్ నార్త్ కొరియా. క్రాంతి వ్లాగర్ అనేవాడు నార్త్ కొరియా విజిట్ చేయటం అస్సలు సేఫ్ కాదని చాట్ జీపీటీ బల్ల గుద్ది చెప్తుంది. గివెన్ హీస్ కంటెంట్ హిస్టరీ ప్రొఫైల్ అండ్ జాబ్ యాజ్ ఎ డిజిటల్ క్రియేటర్ హీ కుడ్ ఫేస్ సీరియస్ లీగల్, డిప్లొమాటిక్ ఆర్ ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ కాన్సిక్వెన్సెస్. అర్థమైందా? లీగల్గా కానీ డిప్లొమాటిక్గా కానీ లేకపోతే ప్రాణమే బాగొచ్చు. సో ఈవెన్ అన్ ఇన్నసెంట్ స్లిప్ లైక్ ట్రయింగ్ టు ఫిల్మ్ డైలీ లైఫ్ ఆర్ క్రాకింగ్ ఏ క్యాజువల్ జోక్ కుడ్ బి కన్సిడర్ ఏ హాస్టైల్ యాక్ట్. అంటే నేను అక్కడికి వెళ్ళి ఆ డైలీ లైఫ్ ఉంటుంది కదా, మనకి తొత్తర ఎక్కువగా మనం తట్టుకోలేం కదా. అక్కడికి ఎన్నో వీడియోలు చేసాం, డైలీ లైఫ్ ఇన్ నార్త్ కొరియా అని చేసాం. సో నిజంగా అది మీకు నిజమా కదా అని చూపించడానికి నాకు కొంచెం అత్యుత్సాహం వచ్చి అక్కడ ఉండే ప్రజల్ని వీడియో తీశారనుకోండి వాళ్ళ పర్మిషన్ లేకుండా, లేదంటే ఒక చిన్న జోక్ పక్కన వీళ్ళు తిరుగుతూ ఉంటారుగా, మనకు దోల ఎక్కువ కదా, ఏంది కిమ్మ స్వీట్ పొటాటో లాగా ఉన్నాడు అది ఇదంటే కథం అయిపోయినట్టే. ఇఫ్ క్రాంతి వాంట్స్ టు ఎక్స్ప్లోర్ నార్త్ కొరియా కంటెంట్ మోర్ డీప్లీ ఇట్ ఈస్ మచ్ సేఫర్ టు డూ సో ఫ్రమ్ సౌత్ కొరియా. ఇన్ కేసు నేను చేయాలనుకుంటే నార్త్ కొరియా గురించి, సౌత్ కొరియా అంటే డీమిలిటరైజ్డ్ జోన్ అన్నట్టు ఉండిద్ది. అంటే నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి మధ్యలో ఒక డీమిలిటరైజ్డ్ జోన్ ఉండిద్ది అనమాట. సో అక్కడ ఏమైనా చేసుకోవచ్చు మనం. అంటే నార్త్ కొరియా లోపలికి వెళ్ళిన అది ఒక మిలిటరీ జోన్ అనమాట. సో అక్కడ నుంచి మనం ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఓకే అన్నాడు. త్రూ ఇంటర్వ్యూస్ విత్ డిఫెక్టర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే నార్త్ కొరియా నుంచి వెళ్ళిన వాళ్ళని వాళ్ళతో మాట్లాడటం ఇవన్నీ వేస్ట్. అంటే ఇది చెప్పేది ఏంటంటే నార్త్ కొరియా లోపలికి వెళ్ళకుండా. సో బేసిక్గా ఏం చెప్తున్నానంటే నార్త్ కొరియా వెళ్ళటం అనేది క్రాంతి వ్లాగర్కి అంత మంచి విషయం కాదు, చచ్చిపోతాడని చెబుతుంది. అయితే మనం వదిలిపెట్టంగా ఇప్పుడు మనం గట్టిగా ఫిక్స్ అయ్యాం, నార్త్ కొరియా వెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అయ్యాం, ఇడే వెళ్ళొద్దు అంటున్నాడు, బట్ మనం వెళ్ళాలి, దానికి ఏదో ఒకటి మార్గం ఉండేది, మనసు ఉంటే మార్గం ఉండేది. అందుకే అడిగా, ఇఫ్ క్రాంతి వ్లాగర్ రియల్లీ వాంట్ టు విజిట్ నార్త్ కొరియా వాట్ ప్రికాషన్స్ ఆర్ సజెషన్స్ యూ వుడ్ గివ్ హిమ్ టు రిటర్న్ సేఫ్లీ. ఇన్ కేస్ నేను సీరియస్గా వెళ్ళాలనుకుంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తావు, ఎలాంటి ప్రికాషన్స్ ఇస్తావని. సో అదేం చెప్తుందంటే, ఇఫ్ క్రాంతి వ్లాగర్ సీరియస్లీ వాంట్ టు విజిట్ నార్త్ కొరియా ఇట్ ఈస్ క్రూషియల్ టు అండర్స్టాండ్ దట్స్ ఇట్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐసోలేటెడ్ అండ్ కంట్రోల్డ్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ ఎస్పెషల్లీ ఫర్ ఫారినర్స్. నిజంగా వెళ్ళాలంటే మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, అది ఐసోలేటెడ్ కంట్రీ. అంటే ఏకాంతం అంటారు కదా, ఎవరితో సంబంధం లేకుండా ఉండిద్ది కదా. తెలుసు కదా నార్త్ కొరియా మీద ఎన్ని శాంక్షన్స్ ఉన్నాయో. సో అట్లా అండ్ కంట్రోల్ ఎక్కువ. అంటే అక్కడ ఏ కంటెంట్ మనం యూట్యూబ్ చూడటానికి లేదా అక్కడ అంటే మన పాత వీడియోస్ చూస్తే ఏమీ తెలిసిపోతుంది కానీ. సో అది ఈవెన్ మోర్ సో ఫర్ యూట్యూబర్స్ అండ్ కంటెంట్ క్రియేటర్స్ ది రిస్క్స్ ఆర్ రియల్ అండ్ సివియర్ ఇంక్లూడింగ్ డిటెన్షన్, ఫోర్స్డ్ కన్ఫెషన్స్ అండ్ ఈవెన్ ఇంప్రిజన్మెంట్ ఫర్ థింగ్స్ దట్ వుడ్ సీమ్ హార్మ్లెస్ ఎవ్రీవేర్. అంటే మనం వేరే చోట్ల ఇది పెద్ద విషయమా అనుకుంటాం కదా, అలాంటి వాటి వల్ల కూడా మనం జైలుకి వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. బిఫోర్ ది ట్రిప్ అంటే ట్రిప్ స్టార్ట్ చేయకముందు ఏం చేయాలని చెప్తున్నాడు, ట్రావెల్ ఓన్లీ త్రూ అన్ అప్రూవ్డ్ టూర్ ఆపరేటర్. ఎవరైతే అప్రూవ్ ఉన్న వాళ్ళు ఉంటారో, అంటే నార్త్ కొరియా గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారానే మనం వెళ్ళాలన్నమాట. యూ మస్ట్ గో వయా గవర్నమెంట్ అప్రూవ్డ్. అంటే నేను చెప్పినట్టు ట్రావెల్ ఏజెన్సీస్ సచ్ యాజ్ కోరియో టూర్స్ ఆర్ యంగ్ పాయనీర్ టూర్స్ అనమాట. నేను లాస్ట్ వీడియోలో నాకు నాన్ విష్ణు
ఒక పంపించారని చెప్పాను, లింక్ పంపించాను. అది వచ్చేసి కోరియో టూరిస్ట్కి సంబంధించింది అనమాట. సో ఇట్లా గవర్నమెంట్ అప్రూవ్డ్ ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా మాత్రమే మనం నార్త్ కొరియా ట్రావెల్ చేయాలి. అంటే నాకనే కాదు, మామూలుగా ఎవరికైనా కూడా డైరెక్ట్ ట్రావెల్ ఫ్రమ్ ఇండియా ఈజ్ నాట్ అలౌడ్. లాస్ట్ వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది. బీజింగ్ నుంచి కానీ, అంటే బేసిక్గా చైనా నుంచే మనం వెళ్ళాలి. నో యూట్యూబ్ వ్లాగర్ ఐడెంటిటీ పబ్లికలీ. డు నాట్ రివీల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ యూట్యూబర్ ఆర్ జర్నలిస్ట్, ఇన్స్టెడ్ గో యాజ్ ఎ టూరిస్ట్. అంటే మన ఐడెంటిటీని రివీల్ చేయొద్దని చెప్తున్నాడు. నేను యూట్యూబర్ని, మీడియా పర్సనాలిటీని అని చెప్పకుండా జస్ట్ నేను టూరిస్ట్ని, టూర్ కోసం వచ్చాను, జస్ట్ టూరిస్ట్ అని మాత్రమే చెప్పాలంట. మన ఐడెంటిటీని ఎట్టి పరిస్థితుల్లో రివీల్ చేయకూడదు. నార్త్ కొరియా ఈజ్ హాస్టైల్ టు పీపుల్ హూ క్రియేట్ కంటెంట్ ఫర్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్. అర్థమైంది కదా, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి నార్త్ కొరియా అంత మంచి ప్లేస్ కదా అని చెప్తున్నాడు. డు నాట్ క్యారీ ఎనీథింగ్ దట్ కెన్ బి మిస్ఇంటర్ప్రిటెడ్. అంటే బేసిక్ ఏంటంటే రిలీజియస్ మెటీరియల్స్, అంటే బైబిల్ కానీ, ఖురాన్ కానీ, భగవద్గీత కానీ ఇలాంటి ఏవి తీసుకెళ్ళకూడదు. పొలిటికల్ బుక్స్ తీసుకెళ్ళకూడదు. న్యూస్ పేపర్స్ కానీ, ఆర్ ఇమేజెస్ ఆఫ్ లీడర్స్, అంటే రాజకీయ నాయకులు ఉంటారు కదా, జగన్ అన్న కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, సో ఇలాంటి వాళ్ళ ఫోటోలు తీసుకెళ్ళకూడదు. అది నో డ్రోన్స్, టెలిఫోటో లెన్సెస్ ఆర్ హై అండ్ ఫిలిం గేర్. డ్రోన్స్ తీసుకెళ్ళకూడదు, టెలిఫోటో లెన్సెస్ తీసుకెళ్ళకూడదు, హై అండ్ ఫిలిం గేర్ ఏమి తీసుకెళ్ళకూడదు. కీప్ యువర్ మొబైల్ కంటెంట్ క్లీన్. నో మీమ్స్, నో కిమ్ జాంగ్ ఇన్ జోక్స్. అంటే మన ఫోన్లో మీమ్స్ ఉండకూడదు, కిమ్ జాంగ్ ఇన్ జోక్స్ ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. మొబైల్ క్లీన్గా పెట్టుకోమంటుంది. స్టార్టింగ్లో దీనికి ముందు ఫిలిం గేర్ ఏం లేదంటే మనం ఓన్లీ ఫోన్లో తీస్తే బెస్ట్ అనమాట. అది కూడా మనం మొత్తం డేటా అంతా డిలీట్ చేసి పండుగకి ఈ ఫోన్ తీసుకెళ్ళి ఈ ఫోన్తో తీసి, అది కూడా వాళ్ళు ఏం తీసుకోమంటారో అదే తీసుకోవాలి. అండర్స్టాండింగ్ ది కల్చర్ డీప్లీ. స్టడీ నార్త్ కొరియన్ కస్టమ్స్, లీడర్ వర్షిప్ కల్చర్ అండ్ నో గోస్ సబ్జెక్ట్స్. వాళ్ళ కల్చర్స్, కస్టమ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఆచారాలు ఎలా ఉంటాయి, అవన్నీ మనం తెలుసుకోవాలి. అండ్ వాళ్ళు లీడర్షిప్ వర్షిప్ అంటే తెలుసు కదా, దేవుళ్ళలాగా చూస్తారు, కిమ్మాని దేవుళ్ళలాగా చూస్తారు. అండ్ నో గోస్ సబ్జెక్ట్స్ అంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళకూడదు మనం. సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటే చాలు. ఈవెన్ బేసిక్ మిస్టేక్స్ లైక్ ఫోల్డింగ్ ఏ న్యూస్ పేపర్ విత్ కిమ్ జాంగ్ యున్స్ ఇమేజ్ ఆర్ సీన్ యాజ్ డిస్రెస్పెక్ట్. అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ మీద కిమ్ ఫోటో ఉందనుకోండి, ఆ కిమ్ మొహం మడతేసేలా ఇట్లా మడతేసామంటే మనల్ని మడత పెట్టేస్తారు. అంటే నాకు ఇది చూస్తుంటే ఏదో కిమ్మని మనం ఇంత ఘోరంగా చేసాము, ఇంత న్యూస్ పేపర్ మడత పెట్టి లోపలేస్తున్నాడంటే ఇక మనం చేసిన వీడియోస్ చూసారంటే ఇంక లేదు, మనకి ఛాన్స్ లేదు. డ్యూరింగ్ ద ట్రిప్ అప్పుడు నెవర్ యాక్ట్ లైక్ యు ఆర్ షూటింగ్ ఏ డాక్యుమెంటరీ ఆర్ వ్లాగ్. ఫిల్మింగ్ ఈజ్ హెవీలీ రిస్ట్రిక్టెడ్. యూ కాంట్ ఫిల్మ్ పీపుల్, సోల్జర్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఏది పడితే అది మనం తీయటానికి లేదు. యువర్ గైడ్ విల్ టెల్ యూ వాట్స్ అలౌడ్, ఫాలో స్ట్రిక్ట్లీ. పక్కన గైడ్ ఉంటాడు కదా, వాడు చెప్తాడు ఇది తీసుకోవచ్చాయంటే అది మనం తీసుకోవాలి, లేదంటే తీసుకోకూడదు. యువర్ ఫుటేజ్ మే బీ రివ్యూడ్ అండ్ డిలీటెడ్ బై నార్త్ కొరియన్ అఫీషియల్స్ బిఫోర్ యూ లీవ్. అర్థమైంది కదా. ఇప్పుడు నేను తీశాను, వీడియోస్ అన్ని తీసిన తర్వాత మనం అయిపోయింది, వెళ్తాం కదా నార్త్ కొరియా వదిలేసి వెళ్తాం కదా, వదిలేటప్పుడు మన ఫోన్లు మొత్తం చెక్ చేస్తారు. దాంట్లో ఈ కంటెంట్ అబ్జెక్షనబుల్గా ఉంది అంటే వాళ్ళు డిలీట్ చేసేస్తారు. కొన్నిసార్లు అది ఏమైనా తేడా ఉందంటే లోపలేసేస్తారు. సో ఏం లేదంటే మనకి పంపించేస్తారు. డోంట్ స్పీక్ అగైన్స్ట్ రెజ్యూమ్ ఈవెన్ క్యాజువల్లీ. ఎవ్రీ లోకల్ అరౌండ్ యూ మైట్ బీ ఏ గవర్నమెంట్ ఇన్ఫార్మెంట్. అంటే మన చుట్టుపక్కల ఎవరు లేరుగా, మామూలు జనాలే కదా అనుకొని మనం ఏదైనా కిమ్మామేంద్ర అంట, దుర్మార్గుడు అంట, జనాలను అంటే హింసిస్తాడంట, ఇలాంటి డైలాగులు ఏమన్నా చెప్పామనుకో, మేబీ మన పక్కన ఉన్నాడు గవర్నమెంట్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చు. వాడు విన్నాడంటే కథం, టాటా బై బై. అండ్ ఇంకోటి, జోక్స్ అబౌట్ కిమ్ జాంగ్ ఇన్ కంపారిజన్స్ విత్ అదర్ కంట్రీస్ ఆర్ సర్కాస్టిక్ కామెంట్స్ కెన్ గెట్ యూ అరెస్టెడ్. కిమ్మా మీద జోక్స్ చేయకూడదు. మనం ఎన్ని జోక్స్ చేసామో మనకి లెక్కే లేదు. కానీ నార్త్ కొరియా వెళ్తే మాత్రం కిమ్మాని దేవుడు, మా దేవుడు గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అదర్ కంట్రీస్తో కంపేర్ చేయకూడదు. ఇది రోడ్ ఎట్టుంది, మా ఇండియాలో ఇంకా బాగుండేది, అమెరికాలో అయితే ఇంకా బాగుండేది, ఇలాంటివి చేయకూడదు. అండ్ సర్కాస్టిక్ కామెంట్స్ అసలు చేయకూడదు. స్టే క్లోజ్ టు యువర్ గైడ్స్. అంటే మన గైడ్స్తోనే మనం ఉండాలి, వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళకూడదు, వాళ్ళ చేయబట్టుకొని మనం ఉండాలి. అండ్ యూ విల్ ఆల్వేస్ బీ అండర్ సర్వైలెన్స్ అండ్ మస్ట్ నెవర్ వ్యాండర్ ఆఫ్ ఎలోన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నిన్ను ఏదో కన్ను చూస్తూనే ఉంటుంది. నువ్వు సింగిల్గా ఎక్కడికి వెళ్ళకూడదు, నీ గైడ్స్తోనే నువ్వు ఉండాలి. ఒబే కర్ఫ్యూస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్లీ. అసలు చేయకూడదు ఏంటంటే నో లైవ్ స్ట్రీమింగ్, నో హిడెన్ కెమెరాస్, నో యాక్షన్ కెమెరాస్. లైవ్ స్ట్రీమింగ్ చేయకూడదు, హిడెన్ కెమెరాస్ పెట్టుకొని వెళ్ళకూడదు. యాక్షన్ కెమెరాస్ అంటే ఈ గోప్రో అవి ఉంటాయి కదా, అవి పెట్టుకుని వెళ్ళకూడదు. డోంట్ ఆస్క్ సెన్సిటివ్ క్వశ్చన్స్ లైక్ పావర్టీ, డిఫెక్టర్స్ అండ్ న్యూక్స్. అంటే సెన్సిటివ్ క్వశ్చన్స్ గైడ్ని కూడా, మనతో పాటు ఉండే గైడ్ని కూడా ఈ ఇక్కడ ఇంత పేదరికం గురించి, నీ
అభిప్రాయం ఏంటి, అంటే మన ఇండియాలో అంటే కామన్గా వెళ్ళిపోయి ఎవరు ఇక్కడ చెప్పంటే చదువుతారు, కానీ అక్కడ మాత్రం అడగకూడదు. నార్త్ కొరియా నుంచి పారిపోయిన వాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి, లేకపోతే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయంటే కదా, బటన్ ఎక్కడ ఉంది, ఇలాంటి అసలు ఏం అడగకూడదు. డోంట్ పోస్ట్ ఎనీథింగ్ ఆన్లైన్ అంటిల్ యూ లీవ్ నార్త్ కొరియా. నార్త్ కొరియాలో ఉండి ఆన్లైన్లో ఏది పోస్ట్ చేయకూడదు, ఇన్స్టాగ్రామ్లో ఫోటో కూడా పోస్ట్ చేయకూడదు, వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చో లేదో తెలీదు, అక్కడికి వెళ్తే గైడ్ని అడగాలి. సో ట్రిప్ తర్వాత పోస్ట్ కంటెంట్ ఓన్లీ ఆఫ్టర్ రిటర్నింగ్ సేఫ్లీ టు అనదర్ కంట్రీ. నార్త్ కొరియాని వదిలి వేరే కంట్రీకి సేఫ్గా రీచ్ అయిన తర్వాతే ఏమైనా కంటెంట్ కావాలంటే పోస్ట్ చేసుకో. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కంటెంట్లో ఈరోజు అంటే మా పాలన గురించి కామెంట్స్ చేయటం అలాంటి ఏం చేయకూడదు. యూ కెన్ పబ్లిష్ ఏ రియాక్షన్ స్టైల్ వ్లాగ్ వేర్ యూ కెన్ నరేట్ వాట్ హ్యాపెండ్ వితౌట్ షోయింగ్ బ్యాండ్ ఫుటేజ్. అంటే బ్యాండ్ ఫుటేజ్ చూపించకుండా వెనక బ్యాక్గ్రౌండ్లో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఉండి మాట్లాడటం అంత మంచి విషయం కాదనుకోండి, సో నేనేం చేస్తానంటే ముందు ఆ ప్లేసెస్ అన్ని తీసుకొని కెమెరాలో తీసుకొచ్చిన తర్వాత దానికి బ్యాక్గ్రౌండ్లో మనం వాయిస్ ఇచ్చి పెట్టుకోవచ్చు. అక్కడే మనం ఏది పడితే అది మాట్లాడామనుకోండి కష్టమే. బోనస్ టిప్, క్రియేట్ ఏ బ్యాకప్ ప్లాన్. షో యువర్ ఇటర్నరీ with close contacts. Have a China-based contact in case you need emergency help. Register with the Indian Embassy in Beijing before entering North Korea. మనం వెళ్ళే ముందు బీజింగ్లో ఉండే ఇండియన్ ఎంబసీలో మనం రిజిస్టర్ చేసుకొని వెళ్తే మంచిది. అండ్ చైనాలో ఉండే మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కాంటాక్ట్ ఎమర్జెన్సీ హెల్ప్ కోసం పెట్టుకొని ఉంటే మంచిది. సో బ్యాకప్ ప్లాన్ కూడా ఒకటి పెట్టుకోమన్నాడు. నేను తెలియదు కదా మనకు అక్కడికి వెళ్ళి ఏం చేస్తే ఏమైందో తెలియదు, కాబట్టి ముందే ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని ఎవరిని అయితే ఏమన్నా ఎమర్జెన్సీగా హెల్ప్ వస్తే మన టైం బాగుంటే బయటకు వస్తామని చెబుతుంది. రిమైండర్ ఇందా నేను చెప్పాను కదా, ఓటో వాంబియర్ యుఎస్ స్టూడెంట్ చెప్పాను కదా, ప్రాపగండా పోస్టర్ని దొంగిలించాడు అని మనోడిని ఇదనమాట. హీ డైడ్ ఆఫ్టర్ రిటర్నింగ్ ఇందాక చెప్పాను కదా. సో క్రాంతి షుడ్ ఫుల్లీ అండర్స్టాండ్ ది సీరియస్నెస్ ఆఫ్ రిస్క్. అంటే నాకే చదువుతుంది, రే బాబు అది చాలా సీరియస్గా ఉండిద్ది, నువ్వు అర్థం చేసుకో అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కంక్లూజన్ ఏంటంటే, ఇఫ్ క్రాంతి వ్లాగర్ వాంట్స్ టు డూ దిస్ ఫర్ కంటెంట్, ఇట్ ఈస్ స్మార్టర్ టు విజిట్ చైనా నార్త్ కొరియా బార్డర్ ఆర్ గో టు ప్లేసెస్ లైక్ డీమిలిటరైజ్డ్ జోన్ ఇన్ సౌత్ కొరియా ఆర్ డాండాంగ్ ఇన్ చైనా. కంటెంట్ చేయాలనుకుంటే మాత్రం చైనా నార్త్ కొరియా బార్డర్ని విజిట్ చేయమంటున్నాడు, అది ఓకే. అండ్ సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్యలో ఉండే డీమిలిటరైజ్డ్ జోన్ ఉంది కదా, అక్కడ ఓకే అంటున్నాడు. చైనాలో డాండాంగ్ అంట, అక్కడ నుంచి కూడా చేసుకుని దే ఆర్ సేఫర్ మోర్ ఫ్లెక్సిబుల్. నార్త్ కొరియాకి వెళ్లకుండా నువ్వు కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయగానే లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. సో బేసిక్గా ఏంటంటే చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే అసలు వెళ్ళొద్దనే చెప్తుంది. నాకు కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే ఇప్పుడు క్రాంతి వ్లాగర్ కిమ్ జాంగ్ ఉన్ అని కొట్టాడంటే మన జాతకం మొత్తం బయటపడిపోయింది. గూగుల్లో కొట్టినా కానీ యూట్యూబ్లో కొట్టినా. నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఒకవేళ నార్త్ కొరియా వెళ్ళాలనుకుంటే మన ఛానల్లో కిమ్ వీడియోస్ ఉంటాయి కదా, మొత్తం ప్రైవేట్లో పెట్టేసి పోస్టులని డిలీట్ చేసేసి అప్పుడు వెళ్తే కొంచెం సేఫా అని అనుకుంటున్నాను. బట్ మన కాలం కలిసి రాకపోతే అట్టుపోండి ఏదన్నా పొన్నిరిగిద్ది అంటారు కదా, మన టైం అసలుకే నాకు బ్యాడ్ లక్ ఎక్కువ. ఆడికి వెళ్ళిన తర్వాత ఆడే ఉన్న కీవర్డ్స్ చూసి కిమ్మావేంద్ర అన్నాడు అనుకో అయిపోయినట్టే. ప్లెజర్ స్క్వాడ్ అనేది వినపడిందంటే వాళ్ళు మెడగురికేస్తారు, అది డేంజరే. అసలు మనం పెట్టిన థంబ్నెయిల్స్ అయితే గందరగోళం. ఇప్పుడు దీంట్లో అయితే డిలీట్ చేయగలం, కానీ ఎవడో మన ఫోటో మన వీడియోలో ఎవరైనా వాడుకొని పెట్టుకొని ఉంటారుగా. ఇప్పుడు యూట్యూబ్లో నా ఛానల్ వీడియోస్ కొంతమంది పెట్టుకుంటారు కదా, సో అలాంటివి ఏమైనా చూసాడు అనుకో గబక్కన, అలాంటివి ఏమైనా కనిపించినాయి అనుకో కష్టమే. సో బేసిక్గా ఏంటంటే నాకు లైఫ్ మీద ఇంకా అంటే హోప్స్ వదిలేసుకొని ఇంకా చచ్చిపోయిన ఏం కాదు అనుకుంటే అప్పుడు వెళ్ళాలేమో అన్నట్టు అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. బట్ వెళ్ళాలని కోరిక మాత్రం చాలా గట్టిగా ఉంది. మేబీ అంటే ఆల్మోస్ట్ 3 lakhs అయిందంట. డబ్బులు ఏముంది, అప్పు అయినా తీసుకోవచ్చు, లోన్ అయినా తీసుకోవచ్చు, కానీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా, అందుకని ఆలోచిస్తున్నా. కానీ నాకు వెళ్ళాలని మాత్రం చాలా బాగా ఉంది. సో వెళ్తే మాత్రం నేను క్రాంతి వ్లాగర్ అని అదంతా ఏం చెప్పడం, జస్ట్ వీడు చెప్పినట్టు టూరిస్ట్ అని చెప్పి ఒక్కడిని వెళ్ళకుండా ఏదైనా గ్రూప్తో పాటు వెళ్ళటానికి ట్రై చేస్తా. అంటే గ్రూప్ టూర్స్ ఉంటాయి కదా, సో కానీ అక్కడికి వెళ్ళేంతసేపు హ్యాపీగా చూస్తాను లేదో మనకి జారిపోతూ ఉంటాయి, గులాబ్ జాములు గలగలలాడిపోతూ ఉంటాయి. చూద్దాం, మీరు ఏ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడిని ప్రార్థించండి. నేను నార్త్ కొరియా తీసుకెళ్ళి సేఫ్గా మళ్ళీ రిటర్న్ రావాలని. నేనైతే నార్త్ కొరియా వెళ్ళాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు, నేను వెళ్ళాలా వద్దా అనేది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. మీ అభిప్రాయం ఏంటంటే మీ ఒపీనియన్ కూడా నేను రెస్పెక్ట్ చేస్తాను కదా. ఎక్కువ మంది వెళ్ళొద్దని అనుకోండి నేను ఆగిపోతాను, ఎంకరేజ్ చేశారనుకోండి అది కొంచెం ధైర్యంగా ఉండేది, కాబట్టి ఆ ధైర్యంతో వెళ్ళటానికి ట్రై చేస్తాను. సో మీ ఒపీనియన్ ఏంటి, మీ సజెషన్ ఏంటి అనేది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో ఎపిసోడ్తో మనం రేపు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బై బాయ్.